ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు రాలేదు, ఇన్స్టాగ్రామ్ లోకి రాలేదు కదా. ఇప్పుడు యూట్యూబ్ లో నాకు సపోర్ట్ కోసం వచ్చావు కదా. నెమ్మదిగా ఇన్స్టాగ్రామ్ లో నాకు నా ఫాలోవర్స్ బాబాయ్ బాబాయ్ అని అమ్మాయిలు అందరూ ఉన్నారు కదా. కొంతమంది కుర్రాళ్ళు కూడా నెమ్మదిగా షిఫ్ట్ అయిపోతున్నారు. నా వైపు ఉండటం లేదు. నా ద్వారా పరిచయమైన నీకు దీనికి మా సపోర్ట్ అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? నేను కష్టపడి వీడియోలు చేయడం ఏంటి, క్రెడిట్ ఏమో మా పిన్నికి సపోర్ట్ అని. మాకు యాక్చువల్గా నైట్ షిఫ్ట్ లో కూడా ఆవులు గోదర్శనం అక్కడే అయిపోతుంది, అక్కడే పడుకుంటాము. 5 గంటలకి చలిలో ఛూటీలో మార్నింగ్ 5 o'clock ఒక ఛాయ్ తాగుతూ గోమాతలు ఎలా పడుకున్నాయో చూడండి. అట్లా పడుకొని ఉంటాయి. ఇది మధ్యలో ట్రాక్లోకి వచ్చేస్తూ ఉంటాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎలా పడుకుందో గోమాత. పడుకో నిన్నేమనలేదమ్మా. ఎదగవే తల్లి, త్వరగా ఎదుగు. మా బావగాడు అప్పుడే కాయలు చేస్తుంది. బావగాడి ఫామ్ హౌస్ లో బుజ్జి కోళ్ళు, చిన్న కోళ్ళు ఉంటాయి. పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళిన దాంట్లోని ఒక దగ్గర మొత్తం టోటల్ గాజు దీంతో క్లోజ్ చేసి ఒక చిన్న బియ్యపు గింజ విత్తనం ఉంటుంది అనమాట. అదాన్ని అడుగుతుంటారు పిల్లలు, ఇది ఏంటి సార్ అని. దీన్ని బియ్యం అంటారు, ధాన్యం అంటారు, దాని నుంచి వచ్చిన బియ్యం అంటారు. ఇది ఒకనొక టైంలో ఇలా పండించేవారు, ఇన్ని రోజుల్లో పండుతుంది ఇది. అయ్యో బాబోయ్, అన్ని రోజులు పండుతుందా? అన్ని డేస్ ఉండాలా? అంటే 120, 140 డేస్ అలా అన్ని డేస్ ఉండాలా? ఇది తినేవారా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇది ఎలా ఉంటుంది టేస్ట్కి, అది ఇది అని. అది మేము ఒక కథ రాసాం అన్నమాట. అంటే కమింగ్ డేస్లోని మనం తినే ఈ వరి బియ్యం తలకు ఆ గింజని ఇలా ఉండేది అని భావితరాలకు చెప్పుకునే రోజులు వస్తాయి అన్నది అప్పట్లో మేము ఎగ్జాగరేట్ చేసి రాసాం అన్నమాట. స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఫుడ్ వచ్చేస్తుంది అంతే. ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు, వాడినేమో 2 దొంగలు వస్తారు. దొంగలు వచ్చి అడ్డుకుంటారు. వాడేమో వాచ్ తీసిచ్చేస్తాడు, పర్స్ తీసిచ్చేస్తాడు, మెల్ల ఉన్న చైన్ తీసిచ్చేస్తాడు. వాళ్ళు ఏని పక్కన పడేస్తారు. ఎవరికి కావాలరా ఆ మూట ఇలా ఇచ్చి అంటాడు. వాడి దగ్గర 5 kgs మూట ఉంటుంది. ఆ మూట ఇలా ఇచ్చి అంటాడు. అది ఇవ్వను ప్లీజ్ అంటాడు. అంటే వాడినేమో వాళ్ళు కొట్టేసి ఆ మూటనే పట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. కమింగ్ డేస్లో ఇలా ఉంటాయి. ఎందుకనంటే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకున్నా 1 kg బియ్యం దొరికే రోజులు ఉండవు. ఇప్పుడు బ్లాక్ రైస్ అంటే ఏమంటున్నారు? అదేంటది బ్లాక్ రైస్ ఏంటి, అదొక రైస్ ఉంటుందా అని వింతగా చూస్తున్నారు. భారతదేశపు వరి వంగడాల్లో ఒకటి అది. ఒకనొక టైంలో మన తాతలు ముత్తాతలు మన పూర్వీకులు పండించింది. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు వాటితో చేసేవారని మొన్న మధ్య వెంకటేశ్వర ప్రసాదాన్ని పరిచయం చేశారు. వీటి కోసం విజయ్ కుమార్ ఎవరో ఉన్నారు, ఆయన పరిచయం చేశారు. ఓకే, మొత్తం మీద ఏంటంటే చాలా అన్యాయం. లేకపోతే ఈ యూట్యూబ్లో వచ్చిన ఈ వీళ్ళు కూడా అన్యాయంగా మళ్ళీ పిన్ని గారికి సపోర్ట్కి వెళ్ళిపోతారు అన్నమాట. అడ్డపోగా సొట్ట, నెత్తి మీద తట్ట, నీ మీద గొడ్డలి, కొప్పులోన మొదటి పువ్వు పోసిన ఎంకి.